హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలకి అలాగే పెద్దలకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే హెల్తీ లడ్డు రెసిపీ అనమాట. రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ లడ్డూని స్టోర్ చేసుకొని రోజుకొక లడ్డు తిన్నా చాలు. పిల్లలకి మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అలాగే పెద్దలకి వెయిట్ మేనేజింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నేను చేసే ఈ రాగి లడ్డూని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. నేను చెప్పినట్టు ఇలాగే ట్రై చేశారంటే చాలా బాగున్నాయి అని మీరే చెప్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను 1 కప్పు మకానా తీసుకున్నాను. మకానాని బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పట్టుకుంటే పౌడర్లా అయిపోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ దగ్గరుండి చేసుకోండి. తీసేసి పక్కన పెట్టేసుకొని మకానా దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను. నేను నెయ్యి వేసుకొని నేను పుచ్చగింజలు వేస్తున్నానండి 1 కప్పు. మీకు చూసి పిల్లల్ని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నాయి వేస్తున్నాను అనమాట. పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని నేతిలో కొంచెం వేపుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేపుకుంటే అన్నీ బాగా వేగి చక్కగా గ్రైండ్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత బాదం పప్పు అండ్ క్యాష్యూస్ వేసుకొని ఫస్ట్ బాదం పప్పు వేపుకుంటున్నాను. తర్వాత క్యాష్యూస్ వేసుకొని అవి కూడా వేపుకుంటున్నాను. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో రోస్ట్ చేసుకున్న తర్వాత అవి కూడా తీసేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని 1 కప్ రాగి ఫ్లోర్ వేసుకోవాలి. నేనైతే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రాగి ఫ్లోర్ మొలకలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ రాగి ఫ్లోర్ బయటదైనా వాడుకోవచ్చు అండి. ఏదైనా వాడుకోవచ్చు. వాడుకొని మంచిగా నేతిలో వేపుకోవాలి. దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. దగ్గరుండి చేసుకుంటే మంచిగా వేగి నేతిలో రాగిపిండి వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలా బాగా వేపి పక్కన పెట్టుకొని ఇప్పుడు నువ్వులు కూడా అదే ప్యాన్లో కొంచెం వేపుకోండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చిటపట అనే వరకు వేగాలి. ఇవి కూడా వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా వేపుకుంటే చాలా రుచిగా ఉంటాయి రాగి లడ్డు అనేది. ఇవి తీసుకొని పక్కన పెట్టేశాక అదే ప్యాన్లో నేను ఇవి మొత్తం 2 కప్స్ అవుతాయి అన్నమాట. మనం పౌడర్ కూడా చేసుకుంటే నేను 1 కప్ రాగి ఫ్లోర్ అండ్ 1 కప్పు పౌడర్ తీసుకున్నాను. బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు తురిమైనా 1 కప్పు వేసుకోండి. బెల్లం పౌడర్ వేసుకొని అది కరిగించుకో, జస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ పోసుకొని కరిగించుకోవాలి అంతే. తర్వాత మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఎండు కొబ్బరి కొంచెం, 2 యాలకులు, మనం ఫ్రై చేసుకున్న మకానా అండ్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసుకున్నాను. కొన్ని జీడిపప్పు పక్కన పెట్టుకున్నాను. మిగతావన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి మంచిగా. ఇలా బ్లెండ్ చేసేసుకొని పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బెల్లం కరిగిందో లేదో చూద్దాము. అది జస్ట్ కరిగితే చాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని అలా కరిగిపోయిన తర్వాత దానిలోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వేపి పెట్టుకున్న రాగి పిండి వేసేసుకోవాలి. జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాం అంతే, మనం ఎక్కువ వేసుకోలేదు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకోవాలి, ఎండు కొబ్బరి. తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు కూడా వేసేసుకుందాము. నువ్వులు వేసేసుకొని మంచిగా మనం ఇంకే వాటర్ ఏ నెయ్యి ఏమి యూస్ చేయము. ఇదే కొలతలతో మంచిగా ఆ వాటరే మనకి మొత్తం సరిపోతుంది అనమాట ఉండలు చేసుకోవడానికి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడే ఉండలు చేసుకోవాలి. చాలా స్మూత్ టెక్స్చర్తో చాలా బాగా వస్తాయి ఉండలు. మనకి వాటర్ కూడా చాలా బాగా సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం తగ్గింది అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోండి. మ్యాక్సిమం సరిపోతుంది నేను చెప్పినట్టు కరెక్ట్గా చేస్తే. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుంటే చాలు. మనం షుగర్లో ఆ వాటరే కరిగిపోయి బెల్లం చక్కగా సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకొని మీకు తగినట్టుగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, జీడిపప్పులు తీసి పక్కన పెట్టానని, అవి కూడా దీనిలో కలిపేస్తాను. వేసుకొని దాంతోపాటు చక్కగా ఉండలు చేసేసుకుందాము. ఇలా వేడిగా ఉంటుంది, బట్ వేడిగా ఉన్నా సరే కొంచెం కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇలా రౌండ్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకోవాలి. చేసుకొని మంచిగా సర్వ్ చేసుకోండి ఒక్కొక్కటిగా. ఇలా చక్కగా ఉండలు చేసుకొని పెట్టుకొని రోజుకొకటి పిల్లలకి ఇవ్వండి. చాలా హెల్త్కి చాలా మంచిది. చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో బాక్స్లో పెట్టుకొని రోజు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, రాగానే పిల్లలకి పెట్టిన, పెద్దలైనా ఈవినింగ్ టైంలో 1 లడ్డు తింటే చాలండి. చాలా మంచిది పిల్లలకి.
అండ్ చాలా టేస్టీగా ఉంటాయి కూడా ఈ లడ్డూలు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ అనమాట. పెద్ద కష్టం కూడా అనిపించదు. అయిపోగానే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీ అందరికీ అంత బాగా నచ్చుతాయి. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చక్కగా ఒక్కొక్కటిగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రెడీ చేసుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ ఒక 15 డేస్ వరకు నిలవ ఉంటాయి. ఏ ప్రాబ్లం లేదు. చక్కగా బయటే పెట్టుకోవచ్చు అనమాట. మనం బయటే పెట్టుకొని చక్కగా నిలవ ఉంచుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. మరి ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం